ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించిన సమావేశంలో ఇందూర్ కార్పొరేషన్ అని నేనంటే పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని విరోధం చేసే పరిస్థితి. అంటే ఓట్లల్లో అవకతవకలు చేసి షబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో ఇందూర్ కార్పొరేషన్ మీద కూర్చోబెట్టలేరు. ఇందూర్ కార్పొరేషన్ మీద హిందూ బిడ్డనే కూర్చుంటాడు. ఇది పక్కా అని చెప్తుంది. షబ్బీర్ అలీ కొడుకును ఇంకొకళ్ళను కాదు ఇక్కడ కూర్చోబెట్టేది. ఇక్కడ కాషాయ కండువా కప్పుకున్న పక్కా ఇందూర్ అనేది పురాతన నుంచి వచ్చిన పేరు. ఇది ఈ ఇందూర్ కార్పొరేషన్ కు, ఇందూర్ గ్రామానికి, ఈ ఇందూర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కు మేయర్ గా ఒక హిందూ బిడ్డనే కూర్చుంటున్నాడు. ఇది గుర్తుంచుకోమని చెప్తున్నాం వాళ్ళకి. ఇది పక్కా చెప్తున్నాం మేము. ఇలా అరాచకాలు చేస్తున్నారు. ఓటర్ లిస్ట్ ఓట్ల కొట్టారు, వాటర్ డివైడ్ చేసారు. ఎక్కడో కులాంగులు ఉన్న మైనార్టీ ఓట్లు తీసుకొచ్చి గాజులపేట కలుపుతున్నారు. మిగతా వార్డులు 500,000 ఓట్లు మైనార్టీలో కలుపుతున్నారు. గత ఎలక్షన్ లో 18 గెలిస్తే ఇప్పుడు మేము 27 గెలుస్తామని మీరు అడుగుతున్నారు. నేను వాళ్ళు అడుగుతున్నా, కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. షబ్బీర్ అలీ కొడుకులు వేరు చేస్తామని చెప్పి అలా పార్టీలో డిస్కషన్ నడుస్తుందట. ధైర్యం ఉంటే చెప్పరు. మేము చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఇందూరు బిడ్డరు, హిందూ బిడ్డరు ఇలా మేయర్ గా మేము పెడుతున్నాం. మీరెవరు పెడుతున్నారో చెప్తున్నారు. ఇందూరు ప్రజలకు కూడా చెప్తున్నా, ఓటర్ లిస్టు అవకతవకలు తీసింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళ యొక్క ఏదైతే మనసులో ఉందో ఒక షబ్బీర్ కొడుకును, ఒక బషీర్ కొడుకును, ఇంకెవరినో ఇందూర్ అంటే కూడా ఓర్వలేని వ్యక్తిని కార్పొరేషన్ మేయర్ కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళ. కాబట్టే భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా ఇందూరు ప్రజల్లో ఉన్న అందరికీ, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చెప్తున్నారు. మీరు ఇందూరు గడ్డ మీద పుట్టిన వాళ్ళైతే నిజాం మహబాద్ అనేది ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. ఇది ఇందూరు పేరు ఉంటుంది. ఇక్కడ చచ్చిపోయిన దాకా ఇందూరు పేరు ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఇందూరు పేరు ఉంటుంది. అట్లాగే దీని మీద చైర్మన్ గా కూడా, మేయర్ గా కూడా ఇందూరు బిడ్డనే కూర్చుంటాడు, ఇందూరు బిడ్డనే కూర్చుంటాడని తెలియజేస్తున్నాం.